ఈ వీడియోలో మీ కాన్సంట్రేషన్ గుడ్డు మీద కాదు, చిక్కుడుకాయ టొమాటో కర్రీ మీద ఉండాలి. ఈ కర్రీని వింటర్ సీజన్లో అట్లీస్ట్ వీక్ ఒక్కసారన్నా చేస్తారనమాట. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక తరిగిన ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసుకుని చిన్న మంట మీద సాట్ చేసుకోవాలి. అప్పుడే మనకి గ్రేవీ అనేది వస్తుంది. నెక్స్ట్ కడిగిన చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలి. చూసారా నేను అంత తక్కువ ఆయిల్ వేసాను. ఇంత తక్కువ ఆయిల్తో మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో నేను ఏం చేశానంటే ప్లేట్లో కొన్ని వాటర్ వేసి అది మూతలా పెట్టాను. సో ఆవిరికి పైనుంచి కూడా ఉడుకుద్ది అనమాట. ఇది ఒక ట్రిక్. ఇప్పుడు ఇది మూత తీసాక చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. దీని తర్వాత మనం టొమాటోస్ కూడా వేసుకోవాలి. టొమాటోస్ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి దీనికి వాటర్ ఏం పెట్టక్కర్లేదు, నార్మల్ ప్లేట్ పెడితే సరిపోద్ది. సో ఇది కూడా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఉప్పు పసుపు కారం వేసుకుని బాగా మగ్గనివ్వాలి. నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి. నేను నిండా ములిగే వరకు పోస్తాను. బికాజ్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నేను అలా ఉడికిస్తాను అనమాట. అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. ఇందులో ఏ మసాలా పొడి ఏమీ అవసరం లేదు. సింపుల్ కారం ఉంటే చాలు, టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. అంతే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్.